గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో మనకు యూసీఐఎల్ నుంచి ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయిందన్నమాట. అసలు ఈ యూసీఐఎల్ ఏంటి, ఇందులో ఏ ఏ విభాగానికి సంబంధించి వేకెన్సీ ఖాళీ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీ ఖాళీ ఉన్నాయి, వాటికి సంబంధించి అప్లికేషన్ మరియు అప్లికేషన్ ఫీజు మరియు ఏజ్కి సంబంధించి ఇలాంటి పూర్తి వివరాలకు మన ఛానల్ ఈ వీడియోలో కంటిన్యూ అవుతుందన్నమాట. సో తప్పకుండా మీరు వెళ్ళి చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా? ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకండి. యూసీఐఎల్ నుంచి ఫిట్టర్ మరియు ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఇంకా అదర్ వర్క్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. సో మొత్తం ఎన్ని పోస్టులు అంటే 228 పోస్టులు అనేది మనకు వదిలారనమాట. అసలు ఈ యూసీఐఎల్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యూసీఐఎల్ అంటే అబ్జర్వేషన్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సరేనా? వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. దానికి సంబంధించి చివరి డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 2 తారీఖు వరకు, అంటే ఫిబ్రవరి 2 వరకు ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి వయసుకి సంబంధించి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కామన్ ఎస్సీ ఎస్టీకి. తర్వాత వచ్చేసి వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే 10th క్లాస్ స్టాండర్డ్, అలాగే ఐటీఐ పాస్ అయ్యి ఉండాలన్నమాట. రీవాలంటరీ ఏదైతే మనం ఇచ్చారో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అలాగే మెకానికల్ డీజిల్, మోటార్ మెకానికల్, అలాగే కార్పెంటర్, ప్లంబర్, వీటికి సంబంధించి మనం ఐటీఐలో ఏదైనా కోర్స్ చేసి ఉండాలన్నమాట. సో మొత్తం ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని, ఫిట్టర్కి వచ్చేసి 80, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 80, వెల్డర్కి సంబంధించి 38, టర్నర్కి సంబంధించి 10 వేకెన్సీ 10 ఖాళీలు, అలాగే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్కి సంబంధించి 4, మెకానికల్ డీజిల్కి సంబంధించి 10, అలాగే కార్పెంటర్కి సంబంధించి 3, అలాగే ప్లంబర్కి సంబంధించి 3. సో పోస్టుల విభాగాల వారీగా ఇన్ని వేకెన్సీస్ పడ్డాయి అన్నమాట, ఓకేనా? సో తర్వాత వీటికి సంబంధించి నోటిఫికేషన్ మనం చూసుకుంటే, ఓకేనా, వీటికి సంబంధించి మనం నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి చూసుకుంటే అప్రెంటిస్షిప్ జాబ్స్ అనమాట ఇవి, ఓకేనా? సో ఎవరైతే ఇండియన్ సెక్టర్లో అప్రెంటిస్షిప్ చేయాలి అని అనుకుంటారో ప్రతి ఒక్కరూ ఫస్ట్గా ఆలోచించేది సో రైల్వే డిపార్ట్మెంట్ అనమాట. సో రైల్వే డిపార్ట్మెంట్కి ధీటుగానే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఓకేనా? అలాంటి కంపెనీలో ఇది కూడా ఒకటి, యూసీఐఎల్కి సంబంధించి, ఓకేనా? వీటికి సంబంధించి ఇవి అనమాట వేకెన్సీ టోటల్ వచ్చేసి 283, ఓకేనా? వీటికి ఎగ్జామ్ ఉంటుందా, ఎగ్జామ్ ఉండదా, అలాగే వీటికి మంత్లీ ఎంత పే చేస్తారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం, ఓకేనా? మనం ఇందాక చెప్పుకున్న మొత్తం 228, అలాగే డిపార్ట్మెంట్ వైజ్, ఓకేనా? దానికి సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు నార్మల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3% అనేది కంపల్సరీ రిజర్వేషన్ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా? ఇది కూడా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చూడండి, మరి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇది 1 year మాత్రమే ఉంటుంది. తర్వాత కూడా మనం కంటిన్యూ అవ్వాలంటే బేస్డ్ ఆన్ వాళ్ళ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్ ఏదైతే ఉంటే వాళ్ళ ద్వారా మనం కంటిన్యూ చేసుకోవచ్చు, ఓకేనా? ఎలిజిబిలిటీ చూసుకుంటే 10th క్లాస్ కంపల్సరీ పాస్ అవ్వాలి, అలాగే ఐటీఐ కంపల్సరీ పాస్ అవ్వాలన్నమాట. ఎన్సీవీటీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, దీన్ని ఎన్సీవీటీ సర్టిఫికేట్ అని కూడా అంటారు, ఓకేనా? ఎవరైతే ఇంతకుముందు అప్రెంటిస్షిప్ అదే కంపెనీ యూసీఐఎల్ చేస్తుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు, ఓకేనా? యూసీఐఎల్ అప్రెంటిస్షిప్ స్టేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తిరిగి దీనికి అప్లై చేసుకోలేరు, ఓకేనా? అలాగే పేమెంట్ స్టైపెండ్, ఓకేనా? సో రూల్ 11 ఆఫ్ అప్రెంటిస్షిప్ రూల్స్ 1992 దీనికి సంబంధించి ఏదైతే వర్తిస్తుందో ప్రతి నెల వాళ్ళకి స్టైపెండ్ రూపంలో మాత్రం వస్తుంది, శాలరీ అయితే కాదు, స్టైపెండ్. సో వీటికి సంబంధించి నో ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ, అలాగే డైలీ అలవెన్స్ ఇలాంటివి ఏమి ఉండదన్నమాట. సో వీటికి సంబంధించి ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, నేను ఈ లింక్ ఏదైతే ఉందో కదా, వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను,
ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లై చేయడానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. 10th క్లాస్ సర్టిఫికేట్స్, అలాగే ఐటీఐ సర్టిఫికేట్స్, మార్క్స్ కార్డ్ విత్, ఓకేనా. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అలాగే మెడికల్ సర్టిఫికేట్స్ యాజ్ పర్ ఫిజికల్ ఎవరైతే పిహెచ్డి ఉంటారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కంపల్సరీ మెడికల్ ద్వారా ఈ సర్టిఫికేట్స్ అనేవి తీసుకుని వెళ్ళాలన్నమాట. ఫోటో మరియు సిగ్నేచర్ మనం ఆల్రెడీ వెబ్సైట్లో అప్లోడ్ చేసేటప్పుడు ఏదైతే మనం అప్లోడ్ చేస్తామో అవన్నీకి సంబంధించి ఒక సెట్ కూడా మనం జిరాక్స్ తీసుకుని వెళ్ళాలన్నమాట. అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవి రెండు మ్యాండేటరీ అనమాట, ఓకేనా. సో ఆధార్ లింక్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఓకేనా. అలాగే ప్రతి నెల వాళ్ళు స్టైపెండ్ చేస్తానికి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా తీసుకెళ్ళాలన్నమాట, ఓకేనా. వీటికి సంబంధించి ఇదే అనమాట. సో ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి ఈ సర్టిఫికేట్స్ అనమాట, ఓకేనా. అప్రెంటిస్షిప్ వచ్చేసి 1 year మాత్రం ఉంటుంది. తర్వాత 1 year తర్వాత మనం డిస్క్వాలిఫై అయిపోతాం, ఓకేనా. వాటికి సంబంధించి ఇదే అనమాట రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏరియా, ఓకేనా. సో ఇంకేమన్నా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సో నాకు పిన్ కామెంట్లు చేయండి. అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.